దేవుని యొక్క సన్నిధిలో ఈ దినాన దేవునితో మనం సాగాలంటే దేవుని యొక్క స్వరాన్ని వినాలి. దేవుని స్వరం వినటం అనేది మనకెంతో ప్రాముఖ్యమైంది. ఎలాగంటే దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు. దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నప్పుడు మనము ఆయన స్వరము వినటానికి కూడా ఇష్టపడాలి. చాలామంది జీవితాల్లో దేవుని స్వరాన్ని వినటానికి ఇష్టపడరు. కొంతమందికి దాన్ని అర్థం చేసుకోలేరు. కొంతమందికి అదేదో మాట్లాడుతుంది అనుకుంటూ ఉంటారు. అయితే దేవుని మాట వినటం ద్వారా, దేవుని స్వరం వినటం ద్వారా మన జీవితాల్లో మనం భక్తిహీనులు కాకుండా ఉంటామని దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో 85వ కీర్తన 8వ వచనంలో మనకి ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతో తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. హల్లెలూయా. ఏమన్నా అండి, దేవుడు సెలవిస్తున్నాడు కనుక ఆ మాటను ఏం చేయాలంట? చెవిని పెట్టాలి. ఆ మాటను చెవిని పెట్టినప్పుడు మన జీవితాల్లో శుభం కలుగుతుంది, మన జీవితాల్లో ఆశీర్వాదం కలుగుతుంది, మన జీవితాల్లో మేలు కలుగుతుంది. లేకపోతే ఏమవుతాయి అంటే వారు మరలా బుద్ధిహీనులైపోతారు, భక్తిహీనులైపోతారు, నాశనానికి నడిచేవారుగా ఉంటారని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. అందువల్ల దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని వినటానికి మనం అందరం కూడా ఇష్టపడాలి. దేవుని స్వరము మాట్లాడటానికి ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. అయితే సాధారణంగా ఉన్నటువంటి వారిలో దేవుని యొక్క స్వరాన్ని వినలేరు. ఎందుకనంటే స్వరం అనేది మనకు అలవాటు అవ్వాలి. అవునా? స్వరం అనేది మనకు అలవాటు అవుతుంది. ఆ స్వరము మనకు అలవాటు అయినప్పుడే దాన్ని వినగలుగుతాము. ఆ స్వరము కరెక్ట్గా వినపడినప్పుడే మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాము. అంతేగాని దేవుని పిల్లలకి అంటే దేవునిలో జీవించే వారికి దేవుని స్వరం వినపడుతుంది, దాన్ని అర్థం చేసుకుంటారు, దాని ప్రకారం నడవగలుగుతారు. అయితే దేవునిలో సరిగా లేకుండా ఉన్నప్పుడు ఆ స్వరాన్ని వారు వినలేరు, అర్థం చేసుకోలేరు, నడుచుకోలేరు. అందువల్లనే దేవుని వాక్యంలో మనకు ఏమని రాయబడుతుందంటే దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, కానీ ఆయన పిల్లలు మాత్రమే ఆ స్వరాన్ని వినగలుగుతారు. ప్రతి మనిషి కూడా ఒక తృష్ణ, ఒక కోరిక ఉంది. ఏదంటే దేవుని మాట వినాలనుకుంటాడు కదా. క్రైస్తవులు కానీ హైందవులు కానీ ఎవరైనా కానీ ఎక్కడికి వెళ్ళా కానీ ఎందుకు వెళ్తున్నారు? దేవుని మాట వినటానికి, దేవుని స్వరం వినటానికి. మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? దేవుని యొక్క వాక్కు వినటానికి వచ్చారు. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుడు మాట్లాడేటప్పుడు దాన్ని వినగలగాలి. అది వినలేకపోతే మన జీవితాల్లో నష్టపోతామని భక్తుడు జ్ఞాపకం చేశాడు. ప్రతి మానవుని యొక్క జీవితంలో దేవుని స్వరాన్ని వినటం ద్వారా వ్యక్తిగతమైనటువంటి ఒక గొప్ప రక్షణ కలిగి ఉంటాము. అందువల్ల దేవుని స్వరాన్ని మనం వినాలి అని చెప్తున్నారు. దేవుని స్వరం వినాలంటే మనము దానికి అనుకూలంగా ఉండాలి. భౌతికమైనటువంటి ఈ యొక్క చెవులతో దేవుని స్వరాన్ని మనం వినలేము. కారణం ఏంటంటే భౌతిక సంబంధమైనటువంటి విషయాలు ఎలాగున్నాయో అలాంటివే ఆత్మ సంబంధమైనవి ఉన్నాయి. మనకు శరీరం ఉంది, శరీరంలో అవయవాలు ఉన్నాయి. అయితే భౌతిక సంబంధమైన సమస్తం కూడా ఈ శరీరంతో చేస్తూ ఉంటాం. అలాగే భక్తులు జ్ఞాపకం చేస్తున్నట్టుగా లేఖనాల్లో ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఆత్మ సంబంధమైన విషయాల్ని అది అర్థం చేసుకుంటుంది. అందుకనే ప్రభు చెప్పాడు, ఆత్మ కలిగిన వారు ఆత్మ సంగతులను వింటారు అని చెప్పారు. యేసు ప్రభు వారు యోహాను గారి ద్వారా ప్రకటనలో రాయించినప్పుడు చెవులు గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక అన్నాడు. ఏ చెవులు? మనకు చెవులు ఉన్నాయి, కానీ మనం ఆత్మ సంగతులు వినలేము. కారణం ఏంటంటే మన చెవులు భౌతిక సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన మాటలు, దైవ సంబంధమైన మాటలు వినాలంటే
దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క శరీరాన్ని, లేకపోతే దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని మనం కలిగి ఉండాలని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ స్థితి మన జీవితాల్లో ఉన్నప్పుడు మనము దేవునితో ముందుకు సాగగలుగుతాము. లేకపోతే మనము దేవునితో మనం నడవలేమని చెప్తున్నాడు. అందుకొరకే ఇక్కడ దేవుని వాక్యంలో మనకి యేసు ప్రభువు వారు మాట్లాడుతూ యోహాను సువార్తలో 10వ అధ్యాయమందు 27, 28 వచనాల్లో మాట్లాడుతున్నాడు కదా, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటితో మాట్లాడతానని చెప్తున్నాడు. నేను మాట్లాడినప్పుడు అవి వినగలుగుతున్నాయి అంటే అవేంటి? నావి అని చెప్పాడు. చాలా పర్యాయాలు మనము పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటాం. ఆ పెంపుడు జంతువులు అనేవి మన స్వరం వింటాయి. ఆ జంతువులకి మన స్వరం బాగా తెలుసు. ఇంట్లో ఒక కుక్కనో లేకపోతే దేన్నో పిల్లినో పెంచుకున్నాం అనుకోండి, అది మనము ఆ యజమాని పిలవంగానే అది మాట వింటుంది. రమ్మనగానే వస్తుంది, ఎల్లమనగానే వెళ్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, ఏ చెప్తే అది చేస్తుంది. కారణం ఏంటంటే ఆ యజమాని యొక్క స్వరం అది వినగలుగుతుంది, దానికి తెలుస్తుంది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరమును వినును అని చెప్తున్నాడు. అవి నా స్వరం అంటే కారణం ఏంటంటే అవి నావి అని చెప్తున్నాడు. మనము కూడా దేవుని పిల్లలంగా, దేవుని గొర్రెలంగా ఉన్నప్పుడే ఆయన స్వరాన్ని వినగలుగుతామని చెప్తున్నాడు. ఆయన గొర్రెలుగా, ఆయన పిల్లలుగా మనం ఎలా ఉండగలుగుతామయ్యా అంటే ఆయన ఆత్మస్వరూపుడై ఉన్నాడు కనుక మన జీవితాల్లో కూడా మనము ఆత్మ కలిగిన వారంగా ఉంటాము. ఆత్మ కలిగిన వారంగా ఉన్నప్పుడే మనము వాటిని వినగలిగిన వారంగా ఉంటాం. అదే యోహాను గారు చెప్పాడు పట్టణంలో ఏమని, ఆత్మ సంగములతో చెప్పు మాటలు చెవులు గలవాడు వినుగాక. ఏ చెవులట? ఆత్మ సంబంధమైన చెవులవి. ఆ చెవులు లేకపోతే మనం వినలేమని చెప్తున్నాడు. అందుకొరకే మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుడు ప్రతి మనిషితో సంభాషించాలని ఆశపడుతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవునితో సంభాషించాలని. ఎందుకంటే దేవుడు మానవుని ఎందుకు సృజించాడంటే సహవాసం కలిగి ఉండాలని, సహవాసం కలిగి సంభాషణ కలిగి సంతోషంతో ఉండాలని దేవుడు మానవుణ్ణి సృజించాడు. కానీ దేవుని యొక్క స్వరాన్ని సరిగా వినకుండా మానవుడు తప్పిపోయి సాతాను యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోయాడు. అందువలన దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాడు. కారణం ఏంటంటే దేవుడిచ్చిన ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నాడు. అందువలన దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నా స్వరం విను. నా స్వరం వినాలంటే నీకు చెవులు కావాలి, ఆత్మ సంబంధమైన చెవులు కలిగి ఉండాలి నువ్వు అని చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో మనము ఎల్లప్పుడూ కూడా దేవునితో మాట్లాడితే ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు. గమనించారా? మనం పదాలు చెప్పుకుంటా ఉన్నాము. ఆది కాండంలో ఆదాము అవ్వలను సృజించినప్పుడు సాయంకాలము ప్రతిరోజు కూడా చల్లబూట దేవుడు ఏదో వనంలోకి వచ్చినప్పుడు వారు ఆయన ఎదుటికి వచ్చేవాళ్ళు, సంతోషంతో మాట్లాడుకునేవారు. అయితే ఒక రోజున ఏమైంది? ఆయన ఎదుటికి రాలేదు. ఎందుకు రాలేదు? దేవుడు చెప్పిన మాట వినలేదు కనుక దగ్గరికి రాలేకపోయారు. వారు దాక్కుని ఉండిపోయారు. దేవుడికి తెలుసు వాళ్ళు చేసిన కార్యము, వాళ్ళు దాక్కున్నారని తెలుసు. కానీ మానవుని చేత తెప్పించడానికి ఏమన్నా అంటే నువ్వు ఎక్కడున్నావు అంటే నేను చెట్టు తాటను దాక్కున్నానయ్యా అన్నాడు. ఇక్కడ మన జీవితాల్లో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఆదాము ఇష్టపడ్డా? ఇష్టపడలే. వెళ్ళి చెట్టు తాటను దాక్కున్నాడు. అందుకొరకే ప్రకటనలో కూడా 3వ అధ్యాయంలో 20వ వచనంలో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, ఇదిగో నేను తలుపుల వద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా. దేవుడు హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడట. దేవుడు తడుతూ ఉన్నాడు. దేవుడు తలుపు తట్టినప్పుడు తీయాలి. కొన్ని పర్యాయాలు తలుపు తడుతున్నప్పుడు లోపల ఉన్న వాడికి వినపడకుండా ఉంటుంది. కొన్ని పర్యాయాలు వినపడుతున్నా కానీ తీయటం ఇష్టం లేకుండా తీయకుండా ఉంటారు కదా. కొన్ని పర్యాయాలు ఆ తలుపు శబ్దం అనేది వాడికి వినపడదు. ఎందుకంటే నిద్రావస్థలో ఉండొచ్చు.
అందువల్ల ఇక్కడ అంటాడు కదా, నేను తలుపు దగ్గర నిలబడి తడతా ఉన్నాను, ఎవడైతే నా స్వరము విని హృదయం అనే తలుపు తీస్తాడో నేను లోపలికి వస్తాను, నాతో వాడును వాడితో నేనును కలిసి భోజనము చేయను అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుడు మానవునితో సంభాషించాలని, దేవుడు మానవునితో సహవాసం కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాడు. కానీ మానవుడు ఆ యొక్క సహవాసాన్ని సంభాషణని కలిగి ఉండలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆ స్వరాన్ని వినగలేకపోయాడు అని చెప్తున్నాడు. దేవుని స్వరం వినాలంటే మన జీవితాల్లో మనం అప్పగించుకోవాలి. మనము దేవునికి అప్పగించుకున్నప్పుడే ఆ స్వరాన్ని వినగలుగుతాం. కారణం ఏంటంటే దేవుడు యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేది లేకపోతే దేవుని మాటలు మనం వినలేము. దేవుని యొక్క మాటలు వినాలంటే మనం అప్పగించుకోవాలి. అప్పగించుకోకపోతే మనకి ఆ మాటల వల్ల శ్రద్ధ ఉండదు. ఇప్పుడు మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క శబ్దం వినగలగాలి. లేకపోతే ఏమవుతాయా అంటే మనం ఇబ్బందుల్లో పడతామంటున్నాడు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూస్తే, నేడు మీరు ఆయన శబ్దాన్ని విన్నట్లయితే అరణ్యములో శోధన దినమందు దేవునికి కోపాన్ని పుట్టించి ఆయన స్వరాన్ని వినకుండా హృదయాలు కఠినం చేసుకున్నారు. ఎవరు? మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు. అరణ్యములు అంటే వారి యొక్క అరణ్య యాత్రలో ఇశ్రాయేలు జీవితాల్లో దేవుని స్వరాన్ని వాళ్ళు వినలేదు, తిరుగుబాటు చేశారు, వాళ్ళ హృదయాల్ని కఠినం చేసుకున్నారు. అందువల్ల వాళ్ళు ఏమయ్యారంటే నశించిపోయారని చెప్తున్నాడు. కాబట్టి దేవుని స్వరము వినాలి. ఆ స్వరం వినాలంటే మన జీవితాల్లో మనము అది వినగలిగే స్థితి కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అది వినగలిగే స్థితి కలిగి ఉండాలి. పూర్వకాలము రేడియోలు ఉండేవి, తర్వాత పెద్ద పెద్ద టీవీలు ఉండేవి, పాత టీవీలు. వాటిల్లో పెద్ద వాల్యూమ్స్ అనేవి ఉంటాయి, రిసీవర్స్ అనేవి ఉంటాయి. అయితే ఆ యొక్క టీవీలో కానీ రేడియోలో కానీ మనం వినాల్సినటువంటి ప్రోగ్రాం రావాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు అనుకోండి, ఎక్కడ కూర్చున్నా సరే రిమోట్ తీసుకొని దాన్ని నొక్కుకుంటా ఉన్నాం. ఇదివరకు అలా కాదు. ఏం చేయాలి తెలుసా? దాని దగ్గరికి వెళ్ళాలి. ఛానల్ మార్చాలన్నా, సరిగా రావట్లేదన్నా ఏం చేయాలి? దాని దగ్గరికి వెళ్ళాలి. దాని దగ్గరికి వెళ్ళి దానికి ఛానలు చూడడానికి 2 ఉంటాయి. ఒక చక్రం ఉంటుంది, చక్రం లోపల ఇంకో చక్రం ఉంటుంది. పై చక్రం ఛానల్ తిప్పుకునేది, ఆ లోపల చక్రం ట్యూన్ చేసుకోవాలి. ఛానల్ పెట్టినా సరే సరిగా రాదు, ఎందుకంటే దాని సిగ్నల్ దానికి సరిగా అందాలి. సిగ్నల్ సరిగా అందాలంటే ఏం చేయాలి? దాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే కరెక్ట్గా దాని సిగ్నల్ తగులుతుందో అక్కడ మనకు బొమ్మ వస్తూ ఉంటుంది. పూర్వం యాంటీనాలు ఉన్నాయి, డాబా మీద యాంటీనా కట్టి కింద టీవీకి వైర్ పెట్టేవాళ్ళు. ఎప్పుడైనా ఇలా వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే గాలి వచ్చినప్పుడు ఆ యాంటీనా డైరెక్షన్ మారిపోయేది. యాంటీనా డైరెక్షన్ మారిపోయినప్పుడు కింద టీవీ వచ్చేది కాదు. పైన ఒకడు ఉండేవాడు, మధ్యలో ఒకడు ఉండేవాడు, కింద ఒకడు ఉండేవాడు. పైన ఉన్నవాడు యాంటీనాను తిప్పుతూ ఉంటాడు, మధ్యలో ఉన్నవాడు కింద అడుగుతూ ఉంటాడు వచ్చిందిరా అని. ఇంకొంచెం రావాలి, ఇంకొంచెం రావాలంటాడు, ఇంకా తిప్పుతూ ఉంటాడు. ఎప్పుడైతే బొమ్మ కరెక్ట్గా శబ్దం కరెక్ట్గా రాగానే వచ్చిందంటాడు, అంతే ఆపేస్తాడు. అక్కడ దాన్ని ట్యూన్ చేసుకోవాలి. అలాగే దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలంటే మన జీవితాల్లో మనల్ని మనం దేవునికి ట్యూన్ చేసుకోవాలట. ఆ ట్యూన్ చేసుకోలేకపోతే దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేము. దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనం ఏమనుకుంటామంటే టీవీ రావట్లేదు అంటాం. టీవీ వస్తుందా? రాందేంటి? టీవీ కాదు, సిగ్నల్ రావట్లేదు. టీవీ వస్తుంది, ప్రసారం అవుతూ ఉంది, కానీ మధ్యలో ఏమి ఇబ్బంది కలిగింది? సిగ్నల్ ఇబ్బంది అయింది. ఆ సిగ్నల్ని మనం సరి చేసుకోవాలని చెప్తున్నాడు. అందుకొరకే మనము దేవుని యొక్క ఆత్మ అనేటువంటి ఆ సిగ్నల్ లేకపోతే దేవుని స్వరాన్ని వినలేము. దేవుని స్వరానికి తగినట్లుగా మనము నడుచుకోలేమన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆపడు. మనం విన్నా వినకపోయినా
దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం విన్నామంటే దాని అర్థం ఏంటంటే ఆ ట్యూన్ అనేది, సిగ్నల్ అనేది దేవునితో మనకి కరెక్ట్గా ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకొరకే ఆ యొక్క స్వరాన్ని మనం వినటానికి దేవునితో సరైనటువంటి సత్సంబంధం మనము కలిగి ఉండాలి. యేసుప్రభువు చెప్పాడు, ఇవి నా గొర్రెలు, నా గొర్రెలు నా స్వరాన్నే వింటాయి. 3-5 వచనాలు మనం చూస్తే అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో, గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును, అన్నిల స్వరము అవి ఎరుగవు గనుక అన్నిని ఎంత మాత్రమును అవి వెంబడింపక వారి యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పారు. ఒక కాపరున్నాడు, ఆ గొర్రెల మందం తీసుకెళ్తా ఉన్నాడు. వాటిని పిలుస్తూ ఉంటే అవన్నీ కూడా వెళ్తూ ఉంటే కాపరు ముందు నడుచుకుంటా వెళ్తాడు. గొర్రెలకి అవన్నీ వెంటెళ్తూ ఉంటాయి. వెనకాల ఎవడో దొంగోడు ఉంటాడు. వాడు గొర్రెల్ని పట్టుకొని తీసుకెళ్తానికి ఏం చేస్తాడు, వెనకాల నుండి మెల్లగా గొర్రెల్ని పిలుస్తూ ఉంటాడు. అయితే ఆ శబ్దం వాటికి వినపడ్డప్పటికి కూడా అవి వినవు, ఎందుకంటే అవి తెలిసిన స్వరం కాదు. కాబట్టి ఏం చేస్తాయి, వాడి దగ్గర నుంచి అవి పారిపోతాయట. అదే సంఘటన మనకి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఆ స్వరాన్ని గుర్తు పెట్టుకోలేకపోతే, దేవునితో సరైన సంబంధం మనం కలిగి ఉండలేకపోతే ఆ స్వరం మనం అర్థం చేసుకోలేము, వినలేము. అప్పుడు ఏమవుతుందంటే మనము ఇబ్బంది పడిపోతాము. నేను ఒక చిన్న కథ చదివాను. ఆ కథ ఏంటంటే, ఓ కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని ఇంట్లో వదిలిపెట్టి పక్కనే ఉన్నటువంటి కొట్టు దగ్గరికి వెళ్ళారంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కావలసినటువంటి ఆ సరుకులు తెచ్చుకోవడానికి. వాళ్ళని తెచ్చుకోవడానికి వెళ్ళే లోపల ఏమైందంటే ఆ అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది, అగ్ని ప్రమాదం ఏర్పడింది. అది పిల్లవాడు 4వ అంతస్తులో ఉన్నాడు, కింద 2వ అంతస్తులో ఆ యొక్క అగ్ని ప్రమాదం జరిగి మంటలు పైకెగుస్తూ ఉన్నాయి. ఫైర్ ఇంజిన్ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏమన్నా అంటే ఒక పెద్ద నెట్ పెడతారు బయట, అక్కడ నుంచి దూకేయమని చెప్తూ ఉంటారు. చాలామంది దూకుతూ ఉన్నారు. అయితే 4వ అంతస్తులో ఉంటుంది పిల్లాడిని ఎన్నిసార్లు పిలిచినా కానీ వాడు రాట్లా, దూకట్లేదు, మంటలు పైకి వెళ్తూ ఉన్నాయి. అప్పుడు అందరూ అట్లా వాడి పేరేంటంటే పక్కన ఉన్నవాడు పలానా పేరు అని చెప్పాడు. వాడి పేరు ఇదిగో జాన్ అని చెప్పగానే జాన్ దూకురా అంటే వాడు దూకట్లేదు. ఎంతసేపు కూడా ఎంత కాపాడదామని ప్రయత్నం చేసినా వాడు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఈ లోపల ఆ గుంపులో నుంచి ఒక అతను జాన్ దూకేయమ్మా అన్నాడు. వాడు వెంటనే దూకేశాడు. దూకేయగానే ఆ యొక్క అగ్నిమాపక సిబ్బంది అంటున్నారు కదా, మేము ఎవరు అయ్యా, మేము ఇంతకు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము, జాన్ దూకు అని చెప్తున్నాము, కానీ అది దూకట్లేదు, ఎందుకని మేము ఎవడో అని చెప్తున్నాడు. అందుకు అతను చెప్పాడు కదా, మీరెవరో వాడికి తెలియదు కదా, నేను వాళ్ళ నాన్న అని చెప్పాడు. వాళ్ళ నాన్న కాబట్టి కింద వాళ్ళ నాన్న ఉండి జాన్ దూకమానంగా ఏం చేశాడు, వాడు ధైర్యంగా దూకేశాడు. కారణం ఏంటంటే కింద వాళ్ళ నాన్న ఉన్నాడు. వాళ్ళ నాన్న వాడికి కాపాడుతాడు. వాళ్ళ నాన్న స్వరం వాడికి రోజు వినపడే స్వరం కాబట్టి ఆ స్వరాన్ని గుర్తుపట్టి దూకేశాడు కిందకు దూకమనంగాలి. గంటలు నిలబడి ఆ ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఎంతసేపు చెప్పినా వాడు దూకలేదు కింద. అలాగే మనము కూడాట దేవుని స్వరాన్ని విన్నప్పుడు, దేవునితో సత్సంబంధమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో ప్రతి అపాయంలోంచి కూడా తప్పించబడగలిగిన వారంగా ఉంటాము. లేకపోతే ఇబ్బంది కలిగి ఉంటుందని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడన్నమాట. అందుకే మనము ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని వినాలి. ఆ స్వరం ఎలా ఉంటున్నాయా అంటే మనం అనుకోవచ్చు దేవుని స్వరము ఏదో వినపడే గట్టిగా ఉంటుందేమో అనుకోవచ్చు. దేవుడు అన్నిసార్లు ఒకే రీతిగా మాట్లాడు. దేవుడు నానా రీతిగా తన పిల్లలతో మాట్లాడతాడని హెబ్రీ పత్రికలో మనకు రాయబడతా వచ్చింది. అయితే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, దేవుని స్వరం ఎలాంటిదయ్యా అంటే మనం అక్కడ రాజుల గ్రంథంలో చూస్తే, మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయం 12వ వచనంలో, భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినపడెను. హల్లెలూయా. ఏమనండి,
గొప్ప మెరుపు పుట్టింది, గొప్ప శబ్దం వచ్చింది. అయితే దేవుడు అందులో ప్రత్యక్షం కాలేదట. అది ఆగిపోయిన తర్వాత మెల్లని నిమ్మళమైన స్వరం వినపడిందట. ఆ స్వరములో నుంచి దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా, మన జీవితాల్లో దేవునితో ట్యూనింగ్లో లేకపోతే ఆయన ఎంత ఎంత పెద్దగా మాట్లాడినా వినపడదు, ఎంత చిన్నగా మాట్లాడినా మనకి వినపడదు. కారణం ఏంటంటే మనము ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైన విషయాల్లో పరిగెడుతూ ఉంటాము. ఆ పరిగెడుతున్నాం కనుక ఆ స్వరాన్ని వినలేము. మనము మెల్లని స్వరము మనకి గందరగోళాల్లో అర్థం చేసుకోలేం. మనం ఫోన్ మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, పక్కన ఇంకోటి మైక్ పెట్టాడు. ఇలా ఆ మైక్ పెట్టినప్పుడు ఆ ఫోన్లో వినపడుతుందా? వినపడదు. ఎందుకని? ఆ శబ్దం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫోన్లో వచ్చే స్వరాన్ని మనము అర్థం చేసుకోలేము, సరిగా వినపడదు అది. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నిమ్మలమైన మెల్లని స్వరముతో దేవుడు మాట్లాడతాడు. ఆ నిమ్మలమైన మెల్లని స్వరం మనకు వినపడాలంటే మనము కూడా ఎలా ఉండాలట? నెమ్మదిగా ఉండాలి. ఇప్పుడు ఏలియా పరిస్థితి ఎలా ఉన్నాయా అంటే ప్రాణభయంతో ఉన్నాడు, గందరగోళంగా ఉన్నాడు. ఆయన పారిపోయి పరిగెత్తి గుహలో దాక్కున్నాడు. ఎందుకో తెలుసా? 450 మంది బయలుదేవత ప్రవక్తల్ని చంపేశాడు. అశ్వతు దేవత ప్రవక్తల్ని చంపేశాడు. బహిరంగంగా పోటీ పెట్టుకొని ఆ పని చేశాడు. అంత గొప్ప కార్యాన్ని జరిగించి ఇప్పుడేమైనా తెలుసా? పారిపోతూ ఉన్నాడు. ఎందుకు పారిపోతూ ఉన్నాడంటే ఒక స్త్రీ యెజబెల్ అనేటువంటి రాణి ఏమందంటే మా బయలుదేవత ప్రవక్తల్ని చంపావు కాబట్టి రేపటి ఈ సమయానికి నువ్వు కూడా వాళ్ళలో ఒకడు అవుతావు, నిన్ను చంపుతానని చెప్పి. ఎప్పుడైతే వాళ్ళలో నిన్ను చంపుతానని చెప్పిందో భయంతో పరిగెడతా ఉన్నాడట. మనము భయం కలిగి పారిపోతూ ఉన్నప్పుడు మనం అక్కడ ఏదో చేయాలనుకొని మన ఆలోచన చొప్పున దాక్కోవడానికి పరిగెడతా ఉంటాము. అయితే నువ్వు ఎంతసేపు దాక్కోవడానికి ఎంత స్పీడ్గా పరిగెత్తినా దేవుని స్వరం నీకు వినపడదు. ఎంత పరిగెడతావో అంత నిదానం అయిపోతుంది దేవుని స్వరం నువ్వు వింటావు. ఇప్పుడు ఏలియా గొప్ప కార్యం చేశాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఏలియా లాగానే ఎప్పుడైతే ఆత్మీయ జీవితాల్లో పీక్లోకి ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్తామో అప్పుడు వెంటనే సాతాను మనకు ఇబ్బంది కలుగు చేస్తుంది, మనకు బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. మనల్ని ఎక్కడో చోట మనల్ని పట్టుకొని చంపుదామని బాధ పెట్టడానికి అది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట. అంత గొప్ప ఆత్మీయ అంచుల్లోకి వెళ్ళిపోయినటువంటి ఏలియా జీవితంలో ఒక ఆడమనిషి చెప్పిన మాట భయాన్ని కలిగజేసింది. పారిపోయి దాక్కున్నాను. ప్రభువా ఇంకెందుకయ్యా, నేను చచ్చిపోతాను, నా ప్రాణం తీసేసుకో, ఆడ చంపితే నా పరువు పోతే నువ్వే తీసేసుకో ప్రభు అని అడుగుతా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో భూకంపం వచ్చింది, తర్వాత మెరుపు వచ్చింది. అయితే భూకంపంలో కానీ మెరుపులో కానీ దేవుడు కనపడలేదు. ఆయన అది ఆగిపోయిన తర్వాత మెల్లని నిమ్మళమైన స్వరముతో దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఏలియాతో మెల్లని స్వరంతో మాట్లాడాడు. మనం ఎక్కడ దాక్కున్నా సరే దేవుడు మనతో మాట్లాడతానికి ఇష్టపడతా ఉన్నాడు. నేనే మనం ఆయన దగ్గర నుంచి పారిపోయి దాక్కుంటున్నాం. యెజబెల్ నుండి చంపుతానని చెప్పినప్పుడు అక్కడే ఉండి ప్రార్థన చేయొచ్చు కదా. దేవా 450 మందిని చంపడానికి శక్తినిచ్చావు, విజయాన్ని ఇచ్చావు. ఓ ఆడమనిషి విగ్రహారం చేసేది ఎంతది ప్రభు అని చెప్పి ఆమెను కూడా నీవే దండించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేయొచ్చు. కానీ మానవ సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వాడై ఆత్మ సంబంధమైనది విడిచిపెట్టేసి పారిపోయాడు. అన్నమాట దేవుని స్వరం వినటానికి లేకుండా పారిపోయాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆయన మెల్లని స్వరముతో, ఆయన నిమ్మడమైన స్వరముతో దేవుడు మాట్లాడతాడు. ఆ స్వరం వినాలంటే మన జీవితాలు ఏముండాలి? ప్రశాంతత ఉండాలి. మనకి బాగా తెలిసిన సంఘటన 1 సమూయేలు 3వ అధ్యాయంలో సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు?
అది బాగా అర్ధరాత్రి వాళ్ళంతా నిద్రపోతా ఉన్నటువంటి సమయంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అప్పటికి సమూయేలు దేవుని ప్రత్యక్షతను కలిగినాడు కాబట్టి దేవుడు ఎలా ఉంటాడో, ఎలా మాట్లాడతాడో, మరి ఎలా ఉంటుందన్న పరిస్థితి సమూయేలుకు తెలియదు. దానికి తోడు చిన్నపిల్లాడు, 3-4 సంవత్సరాల వయసులో ఉన్న చిన్నపిల్లాడు. ఆ చిన్నపిల్లాడికి ఏం తెలుస్తుంది అవన్నీ కూడా తెలియవు. కానీ పండుకొని ఉన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు సమూయేలు అని కేకేశాడు. వెంటనే లేచిపోయాడు. లేచి గబగబా ఒక గురువు గారు పిలుస్తున్నాడేమని గబగబా అక్కడికి వెళ్ళాడు. నేను కాదయ్యా, పిలిచి పోయి పండుకోపో అన్నాడు. మళ్ళా రెండోసారి మళ్ళా పిలిచాడు. మళ్ళా వెళ్ళాడు. నేను కాదు పొమ్మని చెప్పాడు. మూడోసారి మళ్ళా పిలిచాడు. అప్పుడు ఏలియాకు అర్థమైంది ఏమంటే సమూయేలుని దేవుడు పిలుస్తున్నాడు, నేను కాదు పిలిచింది. ఆ దేవుని స్వరం వాడికి గుర్తు తెలియట్లేదు కాబట్టి నేను పిలిచాను అనుకుంటున్నానని చెప్పి మూడోసారి ఏం చెప్పాడంటే, ఇదిగో ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు కాబట్టి దేవుడు నిన్ను పిలిచినప్పుడు యెహోవా నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇవ్వు, నాతో మాట్లాడమని చెప్పాడు. నాతో మాట్లాడమని చెప్పాడు. అప్పుడు మూడోసారి వెళ్ళిపోయి పండుకున్నప్పుడు మరలా దేవుడు పిలిచాడు. అప్పుడు ఎలా ఉంది తెలుసా? ప్రశాంతంగా ఉంది, నెమ్మదిగా ఉంది. అందరూ నిశ్శబ్దమైన రాత్రి అంటారు కదా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కడ శబ్దం లేదు. ఆ యొక్క దేవుని మందిరంలో ఇద్దరే ఉన్నారు. ఏలీ ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. ఆ దీపస్తంభం వెలుగుతూ ఉంది. బలిపీఠం మీద బలి ఆ యొక్క అగ్ని మండుతూ ఉంది. ఇద్దరే ఉన్నారు. ఆ మెల్లని స్వరాన్ని వినగలిగే ఆత్మ చెవులు దేవుడు సమూయేలుకి ఇచ్చాడు. చిన్నపిల్లవాడు అయినప్పటికీ, దాన్ని ఎరగనవాడు అయినప్పటికీ, ఇంతకుముందు ప్రత్యక్షం కాకపోయినప్పటికీ దేవుడు ఆత్మ చెవులు ఇచ్చాడు కనుక సమూయేలుకి దేవుడు మెల్లగా పిలిచినప్పుడు వినగలిగాడు. అది గ్రహించలేకపోయాడు, వినగలిగాడు. అయితే ఇప్పుడు ఏలియా ఏమయ్యాడు? దేవుని స్వరం తెలుసు, దేవుని మాట తెలుసు, ఆయన విన్నాడు అనేక పర్యాయాలు. కానీ ఇప్పుడు పారిపోతా ఉన్నాడు. అయితే దేవుడు కంటాడు కదా, అదిగో దేవుని స్వరం వినాలంటే మొట్టమొదటగా మన జీవితాల్లో దేవునితో సరైన అనుసంధానాన్ని మనము కలుగు చేసుకోవాలి. ఆ యొక్క ట్యూన్ చేసుకోవాలి. మనలో ఉన్న ఆ రిసీవర్ లోపాన్ని సరిచేసుకోవాలి. కొన్నిసార్లు ట్యూన్ అవుతుంది కానీ గురుగురుగురు అని శబ్దం వస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటి తెలుసా? ఆ రిసీవర్ పాడైంది. మెకానిక్ని పిలిస్తే వాడు వచ్చి ఏం చేస్తాడు? ఆ పార్ట్ తీసేసి కొత్త పార్ట్ వేస్తాడు. అప్పుడు మనం పెట్టంగానే శబ్దం బాగా చక్కగా అర్థమయ్యేటట్లు వస్తూ ఉంటుంది. కనుక లోపం ఎక్కడ ఉన్నాయా అంటే దేవుడు మాట్లాడకపోవటం కాదు, మనము వినటంలో లోపం ఉందని చెప్తున్నారు. దేవుని స్వరాన్ని మనం తీసుకోవటంలో లోపం ఉందని చెప్తున్నారు. కనుకనే మనం ఎల్లప్పుడూ కూడా మనల్ని మనము దేవుని స్వరం వినటానికి ట్యూన్ చేసుకోవాలి. దేవుని స్వరం వినటానికి ఆత్మ సంబంధమైన చెవులను మనం కలిగిన వారంగా మనం ఉండాలి. అది ఉన్నప్పుడు ఆ స్వరాన్ని మనం వినగలిగిన వారంగా ఉంటాము. అది మెల్లని నిమ్మళమైన స్వరము, మెల్లని నిమ్మళమైన స్వరం. మనకి కీర్తన గ్రంథంలో కూడా దేవుని స్వరం గురించి చాలా చక్కగా జ్ఞాపకం చేస్తారు. ప్రభావం కలిగిన స్వరము ఇంకా ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అది ప్రభావం కలిగిన స్వరమే కాదు, అది మెల్లని స్వరము, నెమ్మదైన స్వరం అని చెప్తున్నారు. ఆ మెల్లని నెమ్మదైన స్వరము మనం వినగలిగే వారంగా మనం ఉండాలి. ఆ స్వరం మనం విన్నప్పుడు మన జీవితాల్లో మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతాము. అందుకనే కీర్తనలోనే 46వ కీర్తన 10వ వచనం చెప్తున్నాడు భక్తుడు, ఊరకుండుడి నేను దేవుణ్ణని తెలుసుకోండి, అన్ని జనుల్లో నేను మహోన్నతుడు నవ్వుదును, భూమి మీద నేను మహోన్నతుడు నవ్వుదును అని చెప్తున్నాడు. మనం ఎంత ఊరకుండగలిగితే, ఎంత నిశ్శబ్దంగా ఉండగలిగితే అంతగా ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాము అని జ్ఞాపకం చేస్తున్నాం. రెండవది, ఇక్కడ దేవుని స్వరాన్ని వినటానికి మనం త్వరపడాలి. ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది, దురదృష్టం అట ఒకసారి తట్టి వెళ్ళిపోదు, దురదృష్టం అట తెలిసే వరకు
అది తడతానే ఉంటుందట. ఒకసారి వినపడంగానే గౌక్కుని తెరిచామనుకోండి, ఆ అదృష్ట దేవత వచ్చింది, నిన్ను ఆశీర్వదించుద్ది. ఎవడో కొట్టాళ్లే అనుకుని లేకపోతే ఆ స్వరం వినపడకుండా ఊరుకుంటుందేమో తెలుసా. ఒకసారి మెల్లగా కొట్టి కాసేపు చూసి వెళ్ళిపోతావు. ఆ తర్వాత వచ్చింది అసలు. అది నువ్వు తీసే వరకు, నిన్ను అంటుకునే వరకు, నిన్ను నాశనం చేసే వరకు అది కొడతానే ఉంటుందట. అందుకొరకే దేవుడు మనకి ఒకసారి మాట్లాడినప్పుడు మనం ఆలకించాలి. అందుకని బైబిల్లో రాస్తూ ఉంటాడు, దేవుడు ఒకసారి మాట్లాడును, 2 సార్లు మాట్లాడతాడు. ఒకసారి 2 సార్లు మాట్లాడతాడు, వినాలి. అది వినకపోతే తర్వాత నువ్వు దేవుని స్వరాన్ని నువ్వు వినలేవని చెప్తున్నాడు. చాలా పర్యాయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము దాన్ని అర్థం చేసుకోకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. యోనా గురించి మనకు తెలుసు. యోనా 1వ వచనంలో దేవుడు యోనాని పిలిచి ఏమని చెప్పాడు, అదిగో నువ్వు అక్కడికి వెళ్ళాయా నినివేకని చెప్తున్నాడు. కానీ యోనా ఏం చేశాడు, నినివేకి వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. గమనించాడు, ఆయన తర్షీషుకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఏమైంది తెలుసా, దేవుని మాట వినకపోవటం వలన ఇబ్బంది వచ్చింది. అయితే దేవుడు మనల్ని తట్టినప్పుడు, పిలిచినప్పుడు మనం మారు మాట్లాడకుండా ఆయన చెప్పింది చేయాలి. అప్పుడే మన జీవితాల్లో ఆయనతో పాటు మనము ఆశీర్వాదాలు పొంది జీవించగలుగుతాం. ఆయన చెప్పినప్పుడు మనం ఎదురు చెప్పకుండా ఆ స్వరాన్ని విని మనం పనిచేయాలి. అప్పుడే ఆ స్వరము మన జీవితాల్లో కార్యం చేస్తుంది. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు ఏం చెప్పాడు, అబ్రహామా నీ ఇంటిని, నీ తండ్రి కుటుంబాన్ని, నీ దేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి బయటికి రా అని చెప్పాడు. నేను చూపించబోయే దేశానికి నువ్వు రా అని చెప్పాడు. అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్తా ఉంటాడు, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాము స్వాచ్ఛముగా పొందబోచున్నటువంటి ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలుదేరను. హల్లెలూయా అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వచ్చాడు. అయితే అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళాలని అడిగాడా, ఎప్పుడు వెళ్ళాలన్నాడా, ఎలాగెళ్ళాలన్నాడా, ఎంత సమయం పట్టుద్ది అన్నాడా, ఇవేం చెప్పలేదు. విశ్వాసమును బట్టి ఎరుగకయే ఆయన బయటకు వచ్చాడు. విశ్వాసాన్ని బట్టి ఎరగకుండా బయటకు వచ్చాడు. అందువలన దేవుని వాక్యం మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. దేవుడు చెప్పినప్పుడు మనం వినగలిగితే ఆ స్వరం మన జీవితాలకి ఆశీర్వాదం తెచ్చింది. ఇప్పుడు అబ్రహాముని ఏం చేశాడు, దేవుడు పిల్లలు లేకుండా ఉన్నాడు, ఆయన బయటికి పిలుచుకొచ్చాడు. ఇప్పుడు విస్తారమైన ఆస్తినిచ్చాడు. అలాగే వాగ్దానం చేశాడు, ఇదిగో నీలో నుంచి గొప్ప జనాన్ని తెస్తానని చెప్పాడు. రాజును తీసుకుని వస్తా అన్నాడు. ఇసుక రేణువుల వలె ఆకాశపు నక్షత్రాల్లాగా చేస్తానని చెప్పాడు. అవంతా ముందు చెప్పాడా, చెప్పలేదు. నువ్వు బయటకు రామంటే వచ్చేసాడు అంతే. అవి వచ్చిన తర్వాత చెప్పాడు. కనుక దేవుని స్వరము మనము వింటే ఆ స్వరము మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. ఆ స్వరం మన జీవితాల్లో గొప్ప మేలును కలుగు చేస్తుంది. యోనా జీవితంలో కూడా మొట్టమొదటి చెప్పినప్పుడు వినలేదు. కానీ ఎప్పుడైతే కింద సముద్రంలో పడేశారో, చేప కడుపులోకి వెళ్ళిపోయాడో, చేపను మళ్ళా కట్టివేసిందో, ఆ తర్వాత 2వ అధ్యాయం 10వ వచనంలో యోనా గ్రంథంలో మనం చూస్తూ ఉంటే అప్పుడు యోనా దేవునితో మాట్లాడటానికి, దేవుని స్వరాన్ని వినటానికి అవకాశం ఇచ్చాడు. కొన్నిసార్లు మనం కూడా ఇబ్బంది కలిగే వరకు దేవుని స్వరాన్ని వినటానికి అవకాశం ఇవ్వవు దేవుడికి. యోనా దేవుడు చెప్పినప్పుడు విన్నట్లయితే నినివే వాళ్ళు రక్షించబడేవాళ్ళు, యోనాకు కూడా గొప్ప మేలు కలిగేది. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా, యోనాకి ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బంది వచ్చిన తర్వాత
ఏమైంది? దేవుని స్వరాన్ని విన్నాడు. మనము అలా ఉండకూడదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ ట్యూన్ చేస్తే ఆ ట్యూన్ని బట్టి మనం వెళ్ళగలుగుతాం. అబ్రహాము కరెక్ట్గా ట్యూన్లో ఉన్నాడు కనుక, దేవునితో అనుసంధానంలో ఉన్నాడు కనుక పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి తెలియకుండా వెళ్ళిపోయాడు. యోనా ఏమైంది? దేవునితో సరైన సంబంధం లేకుండా ఉన్నాడు. ఇప్పుడు నేనెందుకు పోవాలి ఎక్కడికి? దేనిపోయిన మీరు చచ్చిపోతారంటే వాళ్ళని చంపేస్తారు. నేను అక్కడికి వెళ్ళినా కానీ నువ్వు ప్రేమ గలవాడివి, నేను మీరు చచ్చిపోతారా, మీరు మారు మనసు పొందమని చెప్పాను అనుకో, వాళ్ళు మారు మనసు పొందుతున్న చంపుతారని కూడా చంపకుండా విడిచిపెడతావు. చేస్తే బాధ, చేయకపోతే ఇంకో బాధ. అందుకని నేను తప్పించుకున్నాను చెప్తాడు యోన. కానీ ఇక్కడ ఇబ్బంది వచ్చిన తర్వాత అప్పుడు దేవుని మాట విన్నాడు. అందుకని దావీదు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలైంది, ఇప్పుడు నేను దేవుని స్వరాన్ని వినగలుగుతున్నానని చెప్తాను. ఆ స్వరాన్ని వినటానికి మన జీవితాల్లో దేవుడు ఒక సూచనలు ఇచ్చాడు, ఈ యొక్క లేఖనాలు ఇచ్చాడు. దేవుడు పద్దాక అందరితో అబ్రాహాముతో మాట్లాడినట్టుగా, లేకపోతే మోషేతో మాట్లాడినట్టుగా, లేకపోతే యోనాతో మాట్లాడినట్టుగా, లేదా భక్తులతో బైబిల్లో మాట్లాడినట్టుగా మనతో మాట్లాడు. దేవుడు తన లేఖనాలు ఇచ్చాడు. ఆ దినాల్లో దేవుని యొక్క లేఖనాలు లేవు కాబట్టి ఆయన అనేక రీతులుగా మాట్లాడాడు ఎబ్రీ పత్రికలో చెప్పినట్లుగా. కానీ ఇప్పుడైతే ఎబ్రీ పత్రిక అంటాడు కదా, దేవుడు ఆ పూర్వకాలమందు నానా విధములుగా తన పిల్లలతో ప్రవక్తలతో మాట్లాడాడు. కానీ ఇప్పుడైతే ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడని చెప్తున్నాడు. ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కుమారుడు అంటే ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు అంటే ఎవరు? యేసుప్రభు అంటే వాక్యము. ఏమన్నాడు? ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యము దేవుని యందు ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణముగా మన మధ్యలో నివాసం చేసింది అని చెప్పారు. మన మధ్యలో నివాసం చేసింది కాబట్టి ఆ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక ఆయన దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క లేఖనాల ద్వారా మన చూరును సరి చేసుకోవాలని చెప్తున్నారు. దేవుని వాక్యం అనేది మనకు చూరు. దాన్ని చదివినప్పుడు మనము ఎలాగున్నాం అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక వాయించేవాడు కరెక్ట్గా ట్యూన్లో ఉండాలంటే దాన్ని ట్యూన్ చేసుకోవాలంటారు. కొన్నిసార్లు వాయించిన తర్వాత తీగలు లూజ్ అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలి తెలుసా? తీగలు బిగించాలి. తీగలు బిగించితే సరిపోదు. ఆ శబ్దానికి కరెక్ట్ శబ్దం వచ్చేది ఒకటి ఉంటుంది, దాన్ని నొక్కుతారు, ఆ శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చినట్లుగా ఈ తీగ కూడా శబ్దం వచ్చింది దాకా దాన్ని గురి చేయటమో లూజ్ చేయటమో చేస్తారు గిటార్ వాయించేవాడు, వీణ వాయించేవాడు. అప్పుడే ఆ తీగ ఆ శబ్దాన్ని కరెక్ట్గా ఇస్తుంది. అంటే ఆ ట్యూనర్ ఉంటుంది అన్నమాట. ఆ ట్యూనర్ ప్రకారం ఆ తీగలు సరి చేసుకుంటారు. మన జీవితాల్లో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఒక్కోసారి గురైపోతాం, ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటాం. బాగా కోపం వచ్చిందనుకో గురైపోతాం, ఎవరితో మాట్లాడడం కదా. బాగా కోపం వస్తే నేను కూడా చాలాసార్లు మాట్లాడను, ఎవరితో మాట్లాడను ఏంటి. అలాగే కొన్నిసార్లు బాగా ఉన్నాం అనుకో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా గురైపోయి మాట్లాడకపోయినా, ఎక్కువగా లూజ్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నా ఇబ్బంది. కరెక్ట్గా ట్యూన్లో ఉండాలి. ఆ ట్యూన్లో ఉండాలంటే దేవుని వాక్యం మనకి ట్యూన్ తెలిపేది. ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం దేవుని స్వరం వింటున్నామా లేదా అని మనకు అర్థమవుతాం. మనలో ఉన్న చెడ్డ కనపడినప్పుడల్లా గెటలు చేస్తూ ఉంటాం. ఏదైతే మనలో ఉందో, ఏదైతే మనం సరి చేసుకోవాలని చేస్తూ ఉంటాం. అలాగే దేవుడు కొన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు, ఇది కలిగి ఉండాలి, ఇలా ఉండాలని చెప్తూ ఉంటాడు. అది గీతలు చేస్తూ ఉంటాం. కనుక చెడ్డవాటిని అలాగే మంచి వాటిని రెండు గీతలు చేస్తూ ఉంటాం, అండర్లైన్ చేస్తూ ఉంటాం. కొన్ని పర్యాలు మనం తీసినప్పుడు ఇదిగో ఇది మనలో ఉంది, అది తీసేసుకున్నాం. ఇది మనలో లేదు, దాన్ని మనం లోపల చేర్చుకోవాలి, అది ట్యూన్ చేసుకోవడం. అందుకని దావీదు అన్నాడు, దేవా నన్ను అనుసంధానం చేయమంటాడు. నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని స్వరం వినగలిగేటువంటి స్థితి మన జీవితాల్లో ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని స్వరం వినగలిగే స్థితి మన జీవితాల్లో లేకపోతే మన జీవితాల్లో మనం చాలా
ఇబ్బంది పడిపోతాం. రోమపత్రిక 8:16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాము. కనుక ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా ఉన్నామా లేదా, దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా లేదా, ఆత్మ మనతో సాక్ష్యం చెప్పాలి. అంటే దేవుని వాక్యము మనతో సాక్ష్యం చెప్పాలి మనం ఎలా ఉన్నామని. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్వరం వినగలిగే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునితో మనం జీవించి ఆయన స్వరాన్ని వినాలంటే మన జీవితాల్లో ఉన్నటువంటి అనుసంధానం చేసుకోవాలి. దేవుడితో ఆ యొక్క ట్యూనింగ్ చేసుకోవాలి. ఆయనతో సరైనటువంటి ఆ స్థితిలోనికి మనం రావాలి. ఆ మెల్లని ఆ స్వరాన్ని వినగలిగేటువంటి నిమ్మడత్వం మన జీవితాల్లో ఉండాలి. మనం గాబరాగా ఉంటే వినలేము. ఆ తర్వాత మనము దేవుని స్వరం వింటున్నామా లేదా అని దేవుని యొక్క వాక్యం అనేది మనకు సాక్ష్యం చెప్పాలి. మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్వరాన్ని వినగలిగే స్థితిని మన జీవితాల్లో కలిగించుకొని ఎల్లప్పుడూ ఆయనతో నడిచినట్లయితే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. అబ్రాహాములాగా దీవెన పొందుతాం, లేకపోతే యోనాలాగా ఇబ్బంది పడతాం. కనుక మనమే వినాలా వద్దా, ఎలా వినాలి, ఏం సరి చేసుకోవాలి, ఎలాగా మనం జీవితాల్లో ఆయన స్వరాన్ని వినగలిగే స్థితిలోకి రావాలని దేవుడు చెప్పిన మాటలను బట్టి మనల్ని మనం సరి చేసుకొని ప్రభు పాదాల దగ్గర ఆయనతో ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించేట్టుగా ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల ఉంచి ప్రార్థన చేసుకుంటాం.